నరం లేని నాలుకే ఏదైనా మాట్లాడుతుంది అన్నట్టు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య గారు మాట్లాడిన షెండాలపు మాటలు చూసి ఎల్మలంతా అగ్గి మీద గుగ్గిలం అవుతుండ్రు. ఎల్మకుల పొల మీద ఇష్టం ఉన్నట్టు నోరు వారేసుకుండు ఈ పెద్ద మనిషి. ఎల్మకులానే లేకుండా చేస్తాడట. నోటికి శపరాంతీర్ల బూతులు తిట్టుకుంటా మీ అంతు చూస్తా ఖబర్దార్ అని ఐసీస్ టెర్రరిస్టు గాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టే వార్నింగ్ ఇచ్చిండు శంకరయ్య. ఇక ఆయన మాటల మీద ఏడి కాడ ఎల్మలంతా మండివాడే కాదు కేసులు కూడా పెట్టిండ్రు. అటు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అట్లెందుకు నోరు వారేసుకున్నావో పార్టీకి వివరణ ఇయ్యి అని నోటీసులు ఇచ్చిండు. ఏడి కాడ గట్టిగా నెత్తి మీద బొప్పి కట్టేటట్టు సొట్లు పెడుతుంటే వరకు దెబ్బకు తలపొగరంతా కాళ్ళ కడికొచ్చింది. ఇప్పుడు కాలబేరానికి వస్తుండు శంకరయ్య. తప్పయింది క్షమించుండ్రి, కావాలని అనలేదనుకుంటా సత్యపూస మాటలు మాట్లాడుతుండు. మరి ఇంతగానం నోరు వారేసుకున్నది అలా పార్టీలనే ఉన్న ఎల్మలను ఎలగొడతందుకేనా? బీసీ లీడర్ తోటి ఎల్మలను అంత దిట్టించిన కాంగ్రెస్ లున్న ఎల్మలు ఎవ్వరికి చీమ గుట్టినట్టన్నా కాలేదంటే అంత సమగున్నాయేమో ఈయన తిట్లు